హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తెలుగు. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఈరోజు మనం ఒక బ్యాంగిల్ సెట్ని డిజైన్ చేసుకుందాం. అదేంటంటే పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్. నేను ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్ తీసుకుని లైట్ పింక్ కలర్ థ్రెడ్ వ్యాప్ చేసుకున్నాను. మనం ఇలాగా ఓ షీట్ తీసుకుని మెజర్ చేసుకుని పెట్టుకోవాలి 8 సైడ్స్. నాకు ఇప్పుడు 4 సైడ్సే అవసరం కాబట్టి 4 సైడ్స్ మార్క్ చేసుకుని ఉంచుకున్నాను. అండ్ దీనికి కావాల్సింది 6K ఐ షేప్ అండ్ రౌండ్ 3 mm. 6K ఐ షేప్ ఏమో నేను పర్పుల్ తీసుకున్నాను అండ్ రౌండ్ ఏమో గ్లాసీ వైట్ తీసుకున్నా. ఓకే, మనం ఇలా మెజర్ చేసుకున్నాం కదా, 4 సైడ్స్ పెట్టుకోవాలి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. మీరు కామెంట్ చేస్తే నేను గివ్ అవే కింద పెడతాను. ఓకే, మనం ఇలా 4 సైడ్స్ ఈక్వల్గా మెజర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి 4 బ్యాంగిల్స్ మేక్ చేసుకున్నాను. తర్వాత మనం 2 కట్ బ్యాంగిల్ తీసుకుని దాన్ని కూడా 4 సైడ్స్ మెజర్ చేసుకోవాలి. నేను 4x4 స్క్వేర్ పెట్టాను, గ్లాసీ వైటే అది. అండ్ 3 mm కూడా నేను గ్లాసీ వైటే తీసుకున్నాను. ఇలా 4 సైడ్స్ మెజర్ చేసి పెట్టుకున్నాక అటు 2 ఇటు 2 పెట్టుకోవాలి. మొత్తం 5 వస్తాయి. మీకు కావాలంటే ఈ డిజైన్ కంటిన్యూ చేసుకోవచ్చు, కానీ నాకు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే సింపుల్గా చేయమన్నారు కాబట్టి సింపుల్గా చేస్తున్నాను. ఓకే, ఇలా 4 సైడ్స్ పెట్టుకుందాం. ఓకే, తర్వాత మనం గ్యాప్ వచ్చిన ప్లేస్లో 3 mm రౌండ్ పెట్టుకుందాం. ఎండింగ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది మొత్తం నేను కాంబో కింద ప్రిపేర్ చేశాను. దీంట్లో రింగ్, ఇయర్ రింగ్స్ అండ్ రబ్బర్ బ్యాండ్, సెంటర్ క్లిప్, బ్యాంగిల్స్ ఇవన్నీ వస్తాయి. నేను హెయిర్ బ్యాండ్ తప్ప మిగతా అన్ని మేకింగ్ చూపించాను. మీకు హెయిర్ బ్యాండ్ మేకింగ్ కూడా కావాలంటే కామెంట్ చేయండి. మనం 4 సైడ్స్ ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకుంటూ మిడిల్కి వచ్చేలా పెట్టుకోవాలి. ఓకే, మేకింగ్ అయిపోయింది. మనం సెట్ చేసి చూద్దాం. ఇదిగోండి 4 లైట్ పింక్ బ్యాంగిల్స్ అండ్ పర్పుల్ బ్యాంగిల్స్, చూసారా ఎంత బాగుందో. అండ్ దీనికి మ్యాచింగ్ నేను రబ్బర్ బ్యాండ్ కూడా చేశాను. రబ్బర్ బ్యాండ్ కూడా సేమ్ మ్యాచ్ అయ్యేలా చేశాను. ఇది చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది. చూసారా ఎంత లాగుతున్నా కానీ అది రావటం లేదు. అంత స్ట్రాంగ్గా మనం పెట్టుకోవాలి. ఇది మన సెంటర్ క్లిప్ మేకింగ్ చూద్దాం. దీనికి నేను డైమండ్ తీసుకున్నాను, గ్లాసీ వైట్. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి, నేను చిన్న సైజ్ తీసుకున్నాను. అండ్ ఇది మనం ఫ్లవర్లా ఫామ్ చేసుకోవాలి. ఆ ఫ్లవర్కి 6 పెటల్స్ వస్తాయి. మొత్తం 6 ఫ్లవర్స్ వస్తాయి దీనికి. ఇది మీడియం సైజ్ సెంటర్ క్లిప్. మనం గ్లూ డ్రై అవ్వకన్నానే ఇది అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే డ్రై అయిపోయాక చేసుకున్నామంటే కష్టం. ఈ ఆర్డర్ నాకు తిరుపతి నుంచి మీరు ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో.
మనం కేర్ఫుల్గా చేసుకోవాలి, లేకపోతే ఫ్లవర్స్ తేడా వచ్చేస్తాయి. మధ్యలో నేను 3mm రౌండ్ పెట్టాను. దీని ప్లేస్లో మీరు జర్కన్ స్టోన్ కూడా పెట్టుకోవచ్చు. నేను మర్చిపోయి గ్లాసీ వైట్ పెట్టాను, తర్వాత మళ్ళీ మార్చేసాను, పింక్ పెట్టా. ఎండింగ్ వరకు చూడండి, రిజల్ట్ చాలా బాగుంటుంది. సారీ, కొన్నిసార్లు కెమెరాని చూసుకోకుండా పక్కకి వెళ్ళిపోతుంది. ఓకే, సెంటర్ క్లిప్ మేకింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం రింగ్ మేకింగ్ చూద్దాం. నేను ఇప్పుడు రింగ్ బేస్ తీసుకున్నాను. డైరెక్ట్ నేను రింగ్ బేస్ మీదే డిజైన్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే OHP షీట్ ఆర్ ఎనీ ప్లాస్టిక్ షీట్ మీద డిజైన్ చేసుకోవచ్చు. దీనికి మొత్తం 6 పెటల్స్ పడతాయి. మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. B7000 గమ్మున పెట్టాను. B6000కి 7000కి ఏం డిఫరెన్స్ ఉండదు. 6000 అంటే కొంచెం ఫాస్ట్గా డ్రై అవుద్ది, అది థిక్గా ఉంటుంది. B7000 గమ్ అయితే కొంచెం లేట్గా డ్రై అవుద్ది, అంతే. అవి పడిపోతూ ఉంటాయి, కానీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నేను డైరెక్ట్ పెట్టేశాను కాబట్టి అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మీరు కావాలంటే OHP షీట్ మీద మేక్ చేసుకొని పెట్టుకోవచ్చు, ప్యాచ్ లాగా. నేను మిడిల్లో 4mm రౌండ్ పెట్టాను. 4mm రౌండ్ గ్లాసీ వైట్. ఓకే, చూసారా ఎంత బాగుందో రింగ్ కూడా. మొత్తం ఇది ఫుల్ సెట్ మాట. మీకు ఈ సెట్ కావాలంటే ఆర్డర్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ID ఇస్తాను. ఆల్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్, కాస్ట్ కూడా రీజనబుల్లే. బల్క్ ఆర్డర్ కూడా చేస్తాము. ఇన్ టైంకి మేము సబ్మిట్ చేస్తాం మీకు కొరియర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.